నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? దుర్గా అండి. ఏం పని చేస్తారు? మేము ఐరన్ చేస్తానండి. ఎలా ఉంది వ్యాపారం? పర్లేదు, పర్లేదు, బాగానే ఉందండి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? మా తెలుగుదేశం బాగానే ఉందండి. మా బడేటి చంటి గారు బాగా అందరికీ న్యాయమే చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. కార్యకర్తలందరికీ కూడా అందరినీ ఆయన సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఎలా అనిపించినాయి ఆ పథకాలు? మాకైతే బాగానే అనిపించినాయండి. నాకు తల్లికి వందనం కూడా పడింది, గ్యాస్ డబ్బులు కూడా పడినాయి, ఇల్లు నుంచి కూడా ఇల్లు ఇస్తానన్నారు. మళ్ళీ ఎక్స్ట్రా 50,000 కూడా ఇస్తున్నారు. ప్రజలకు పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి అందరికీ. పెన్షన్ల పెంపు ఎలా అనిపించింది? పెన్షన్లు కూడా అందరికీ అందిస్తున్నామండి. కార్యకర్తల దగ్గరుండి మరి లేని వాళ్ళకి కూడా మేము చూసి రాపిచ్చి దగ్గరుండి ఇప్పిస్తున్నామండి. అంటే గత 5 సంవత్సరాల్లో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచి ఇచ్చారు కదా. అవును, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు అందిస్తుంది. మేము ఫస్ట్ ఎక్కంగానే బడేటి చండీ గారు అదే పని చేశారండి. అదే ఎలా అనిపించినాయి? మాకైతే బాగా సంతోషంగా అనిపించినాయండి. ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసేవాడు కదా. అవునండి. మరి ఏంటంటారు? మా చండీ గారు కూడా వేస్తానన్నారు కదండి. అదే ఇంకా వదలలేదు కదండి. అవునండి, అక్టోబర్లో వదులుతానన్నారు కదా. ఆడబిడ్డ నిధి కింద 1,500 వేస్తా అన్నారు. అవును, అవి కూడా అక్టోబర్లో వేస్తానన్నారు. చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు కదా ఆగస్టు 15. అవునండి. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా? బాగుంటుందండి. మరి ఆటో వాళ్ళు నష్టపోతారు కదా. నష్టపోయేది ఏముందండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళకుంటుంది, బస్సు వాళ్ళు అది ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాల్లో పోలీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మీరు ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు ఆ అధికారులు ఎలా స్పందించేవారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడైతే బాగానే స్పందిస్తున్నారండి. ఇప్పుడు ఎవరు ఏమన్నా చేయకపోతే కానీ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారండి. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? లేదండి, వాలంటీర్ల కంటే మా కార్యకర్తలకు అప్పచెప్పారు ఎమ్మెల్యే గారు. ఏ బాధ్యత అయినా సరే మీరు ఇంటింటికి వెళ్ళి కనుక్కొని అలా ఏంటి వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా ఏంటి అనేది. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు లేవు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రజలైతే ఏమి ఇబ్బంది పడతలేదండి. ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయంటే 10 రోజులు, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తీసుకోకపోతే కానీ లేదు. ఇప్పుడు అలా కాదు కదండి, నిదానంగా వచ్చి ముసలోళ్ళు ముక్కోళ్ళు అందరూ వచ్చి నిదానంగా తీసుకుంటున్నారు కంగారు లేకుండా. ఇప్పుడు మీలాంటి మహిళలకు కూటమి ప్రభుత్వం ఇంకే విధంగా సాయం చేసి మీలాంటి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది అంటారు? మాలాంటి వాళ్ళందరికీ చంటి గారు లోన్లు అవి పెడుతున్నారు కదండి. చిన్న చిన్న వ్యాపారస్తులకి వ్యాపారం చేపించి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న లోన్లు పెట్టేసి వాళ్ళ కష్టం వాళ్ళు చూసుకోమంటున్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? దాసరి నారాయణరావు. ఏం పని చేస్తారు? మెకానిక్. ఎలా ఉంది ఇప్పుడు మీ వ్యాపారం? పర్లేదా? పర్లేదు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. 13 నెలల పరిపాలన ఎలా ఉంది అసలు? బాగుంది. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అంటున్నారు, అమలు అవుతున్నాయి. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేస్తున్నారు. అంటే 3 పథకాలు ఎలా ఉన్నాయి అసలు? ప్రజలు బాగానే ఉన్నాయి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే అన్న తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం వేసారు. పడింది. దీపం పథకం సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు. పడుతున్నాయి అన్న ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అన్న? బాగానే ఉంది. టైం టు టైం అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు. అంటే గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు లేవు. ఆ రైస్ వ్యాన్లు కోసం ఇబ్బంది పడ్డది. ఆ వెయిటింగ్ నుంచోవడం, దారిలో నుంచోవడం. ఇప్పుడు చక్కగా వెళ్ళి తెచ్చుకున్నారు, ఏ టైంలో తెచ్చుకుంటున్నారు అందరూ. అంటే వృద్ధులకి ఇస్తున్నాం అంటున్నారు, ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. సచివాలయం ద్వారా పంపిస్తున్నారు. అని ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? చక్కగా సచివాలయం చేసుకుంటున్నారు వెళ్ళి ప్రజలు, అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, ఎలా ఉంది వాట్సాప్ గవర్నెన్స్? బాగా. అంటే ప్రజలకి ఏదైనా ఉంటే వెంటనే సర్టిఫికెట్ కానీ ఏదైనా వెంటనే అందులో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో
పోలీసు కానీ ఎంఆర్ఓ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా స్పందించేవారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా స్పందిస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన బాగా సంబంధిస్తారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్న? గత ప్రభుత్వం గంజాయి రాజ్యం అన్నారు. నిజంగా గత 5 సంవత్సరాల్లో గంజాయి చాలా తగ్గింది. గత 5 సంవత్సరాల్లో గంజాయి బాగా బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ గంజాయి గవర్నమెంట్లో గంజాయి వల్ల గొడవలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది. అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు? బడేటి రాధాకృష్ణ. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుంది. ప్రజలకి ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటున్నారు. పొద్దున్నే చూసుకుంటారు ఆయన. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేస్తానంటున్నారు. మరి చేసేరిగా పోయిన గత ప్రభుత్వం అంతా లిక్కర్ స్కామేగా. ఇప్పుడు ఎలా ఉంది లిక్కర్? కొంచెం బాగా తిరుగుతుంది, బాగుంది. అందరూ ఆనందపడుతున్నారు, సంతృప్తి పడుతున్నారు. అంటే లిక్కర్ స్కామ్లో నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటారా? చేయొచ్చు. మా తప్పు అయితే శిక్ష పడకుండా ఉండదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? అంటే ఆయన పార్టీ ఉంటుందంటారా లేదంటే పూర్తిగా ఇబ్బంది? పార్టీ ఇబ్బంది అని ఇప్పుడు చూసుకుంటే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఆయనకి అరెస్ట్ చేస్తే బెయిల్ దొరికే అవకాశం ఉంటుందంటారు అసలు? ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు నాయకులు ఎన్ని మంది తప్పులు చేశారు, ఇప్పుడు ఏమవుతుంది? అంటే అరెస్ట్ చేస్తామంటే పూర్తిగా జైలే అనగారు. ఇప్పుడు చూసుకుంటే ఈ 5 సంవత్సరాల పాలనలో గత 5 సంవత్సరాల పాలనలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? శానిటరీ చాలా బాగుంది. ప్రతి అధికారి చేసుకున్నారు, చక్కగా బాగుంది. ఇప్పుడు అవి విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి అసలు? విద్యా సంస్థ సూపర్. ఆ డ్రెస్సులు కానీ పిల్లలు కానీ ఆ బుక్స్ కానీ బ్యాగులు అంత ఆనందపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు అందేవి, చంద్రబాబు గారు పథకాలు ప్రజలకు అందనివ్వట్లేదు అంటున్నారు. ఏం చేశారు పథకాలు? ఇప్పుడు అన్నయ్యనే లేట్గానే చక్కగా చేసుకుంటూ పోతున్నారు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తి ఉంది. నిజంగా ప్రజల్లో అసంతృప్తి పొందుతున్నారు. పుట్టుమాట అంతా అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పుకునే మాటలు. ప్రజలకు అభివృద్ధి కావాలా లేదంటే పథకాలు కావాలా? ఒకప్పుడు రోడ్లు కూడా లేవు, ఈద్లో కానీ బైపాస్ కానీ. ఇప్పుడు చక్కగా అన్నీ ఉన్నాయి. ఇంటి వెహికల్ చక్కగా ఆనందంగా వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలి, అభివృద్ధి కావాలి. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కదా. ఈ అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా? అయింది. ఇప్పుడు సీఎం గారు చేస్తారు. చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు. ఆయన చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 5 సంవత్సరాలు ఇస్తారంటారు? ఇస్తారు అనగారు. ఇప్పుడు చూసుకుంటే రైతులకి ఎంతో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది అంటారు. అయింది. ఆయన అనుకునే అప్పుడు మనం సగం మొత్తం చేయలేదా? వీళ్ళు ఏం చేశారు? ఇటుకలు వేసారు దాని మీద. అంటే మొన్న 5 సంవత్సరాలు ఏం పూర్తి అవ్వలేదండి. ఏం అవ్వాల, 0.5% కూడా అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటే అన్న ఈ చంద్రబాబు గారు రైతులకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇస్తున్నారు, ఇంకా వేయలేదు. మరి వేస్తారు. మహిళలకు ఆడబిడ్డ అనేది అన్నారు, వేస్తారు. అంటే వేస్తారు వస్తున్నారు కదా. ఒకటి అనుకునేదాన్ని చేసుకుంటూ వస్తున్నారు. అంటే ప్రజల్లో ఆడబిడ్డ అనేది గురించి, తర్వాత రైతుల్లో రైతు భరోసా గురించి అసంతృప్తిగా ఉన్నారు. లేదు, బాగా. ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు అన్నారు, ఏనన్నారు, అప్పుడు డబ్బులు వేస్తున్నారు. మరి ఫ్రీ బస్సులు అన్నారు, పెట్టారు. అమలు అవుతున్నాయిగా అన్నీ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, నిజంగా పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా? ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు. నిజంగా వ్యతిరేకత వచ్చిందంటారా? లేదు, వ్యతిరేకత ఏం లేదు. ఈ నాయకులు చెప్పుకునే మాటలు ఉపకారం. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా? అవకాశం లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 11 సీట్లకి మొన్నటిదాకా ఏ నమ్మే ఓట్లు వేయాల, అన్నింటికి ఇబ్బంది పడేగా ఓట్లు పడలా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం 11 సీట్లకి పర్మిట్ చేశారు కదా. ఇప్పుడు తర్వాత 2029లో ఎన్ని సీట్లు వస్తాయండి? ఎన్ని వస్తాయని చెప్పలేం కానీ రావు, అవి కూడా రావు. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 100. 100కు 100 మార్కులు ఇస్తారు.
మీ ఎమ్మెల్యే గారితో మీ సమస్యలు ఏమన్నా చెప్పుకున్నాం కానీ ప్రతి సమస్య ఆయన తీరుతుంది ప్రజలైతే